గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. నేను డాక్టర్ సీతారాంని, డిప్యూటీ డిఎండిఓ మన ఖమ్మం జిల్లా సత్పల్లి డివిజన్కి నేను మానిటరింగ్ చేస్తుంటాను. మనకి నిన్న జోషన్ అనే ఒక ఉమను రెండవ కాన్పు, మొదటి కాన్పుతో అయ్యి మంచిగా పిల్ల బాబులు బాగున్నారు. రెండవ కాన్పుకి వాళ్ళకి తెలియక ప్రెగ్నెంట్ అని తెలియక కడుపుల నొప్పి అని ప్రైవేట్ హాస్పిటల్ ఇక్కడ చంద్రపూడి ఇక్కడికి వెళ్తే వాళ్ళు స్కానింగ్ చేసి కడుపులో సమ్ క్లాట్ బ్లడ్ ఉందని వాళ్ళు అడ్వైజ్ ఇస్తే వాళ్ళు మళ్ళీ మేము ఇటు దగ్గర కదా కోటపూడ అంటే సత్తుపల్లి దగ్గర కదా అని ఇక్కడికి వచ్చి స్కానింగ్ కోసం వాళ్ళు పేపర్ రాస్తే మనకు వచ్చి ఆల్ఫా స్కానింగ్ తీసుకున్నారు. ఆల్ఫా స్కానింగ్లో వెరీ రేర్గా ఒక 50 మంది ప్రెగ్నెంట్ ఉన్నా కానీ లేదా ఒక 5,000 మంది ప్రెగ్నెంట్కి ఒక ఎక్టోపిక్ ప్రెగ్నెంట్ అని గర్భసంచిలో పిండం తయారవ్వకుండా గర్భసంచి చుట్టూ ఉన్న నాళాలల్లా ట్యూబ్లు అంటారు, ఫాలోపియన్ ట్యూబ్స్ అంటారు. ఆ ట్యూబ్స్లో పిండం అకేషనల్గా తయారవుతుందండి. అది ఎవరో కబుక్కను గుర్తించడానికి వీలు పడదు. అది పేషెంట్కి ఎలా తెలుస్తుంది అంటే ప్రెగ్నెంట్ లక్షణాలు ఏమీ కనపడవు, సడన్గా కడుపుల నొప్పి రావటం, వాంతి రావటం, జ్వరం రావటం అనిపించి మన 24 గంటల పేగులాగా బాగా సివియర్గా నొప్పి వస్తుంటే ఏదో మన కడుపుల నొప్పి వస్తుందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్లు పరీక్షించి ఇది ఎందుకు వచ్చింది ఏంటని చూసి యూరిన్ టెస్ట్ చేసి ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసి ఒక్కోసారి ప్రెగ్నెంట్ యూరిన్లో కూడా ఒకసారి సరిగ్గా కనపడకుండా ఉంటుంది. సో వెంటనే స్కానింగ్ చేపిస్తాం. ఆ స్కానింగ్ చేపిస్తే అది ట్యూబ్లో పిండం బ్రతికే ఉండి పెరుగుతుందా లేకుంటే పిండం చితికిపోయిందా స్కానింగ్లో తెలుస్తుంది. సో ఆ పరిస్థితిలో ఆల్ఫా దగ్గర స్కానింగ్ చేపిస్తే అంతా రప్చర్ అయ్యి ట్యూబ్ రప్చర్ అయ్యి బ్లీడింగ్ ఉన్నట్టు ఆ స్కానింగ్లో డిటెక్ట్ చేశారు. అక్కడ నుంచి దగ్గరలో ఇదే హాస్పిటల్ ఉందని సరే వాళ్ళని ఎవరు తీసుకొచ్చారో అది నాకు తెలియదు ఇప్పటివరకు. ఈ హాస్పిటల్కి వచ్చారు, ఈ డాక్టర్ గారు హాస్పిటల్కి వచ్చారు. ఏనన్నా హాస్పిటల్ అని పరీక్ష చేసి పేషెంట్ చూసి ఖచ్చితంగా సర్జరీ చేయాలని ఆ సర్జరీ యొక్క రిస్క్ కూడా పేషెంట్ అటెండర్లు చెప్పి అందరూ ఒప్పందంతో పేషెంట్ అడ్మిట్ చేసి ఈయన పూర్తిగా ఎంబీబీఎస్ డాక్టర్. ఏం పేరు? హర్షిత్ అని ఆయన ఎంబీబీఎస్ డాక్టర్. ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకున్న హాస్పిటల్లో 10 పడకల హాస్పిటల్లో ఆయన వైద్యం చేస్తాడు. కానీ ఏం చేస్తారంటే ఈ డాక్టర్ గారు ఏదైనా సర్జరీ కేసులు ఉంటే ఆన్లైన్ కాల్ సర్జన్ పిలిపించుకొని ప్లాన్ చేసుకోవడం కోసం డాక్టర్ వినేష్ జనరల్ సర్జన్, క్వాలిఫైడ్ జనరల్ సర్జన్ అని ఆయన పిలిపించుకొని ఎనసిస్ట్ను కూడా పిలిపించుకొని సర్జరీ ప్లాన్ చేశారు. తర్వాత సర్జరీ ప్లాన్ చేసి సర్జరీ చేశారు. దాంట్లో బ్లడ్ పెట్టడం, బాగా బ్లడ్ తగ్గిపోవడం, బ్లడ్ పెట్టడం, ప్రొసీజర్ అంతా చేసి నైట్ 30వ తారీఖు నైట్ 11, 12 గంటల్లో ఆపరేషన్ అయిందండి. ఆ తర్వాత 10 గంటలు ట్రావెల్ చేశాక ఆమెకు బీపీ, వైటల్స్ పిండం ఉన్నాయి. మళ్ళీ పొద్దుపూట ఉదయం 10:30, 11 ఆ టైంలో పేషెంట్ ఎక్స్పైర్ అయింది. ఇది పూర్తిగా సర్జికల్ ప్రొసీజర్లో ఉన్న ప్రాబ్లమే కాకుండా పేషెంట్ రికవర్ అవ్వటానికి మనకు సర్జరీ ముందు ఎంత బ్లడ్ లాసు, ఎంత కాంప్లికేషన్స్ ఉన్నాయో సర్జరీ అయ్యాక కూడా అంతకంటే డబుల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఇది ముందే క్యాచ్ చేసి డాక్టర్ గారు ఈ సెటప్లో ప్లాన్ చేయకుండా ఇంకా ఖమ్మం కానీ ఇంకా హైయెస్ట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న సెంటర్కి పంపించాల్సి ఉండే, బట్ వీళ్ళు ప్లాన్ చేసుకొని ఇక్కడే సర్జరీ చేశారు. దాంతో ఏమైందంటే ఒక రోజు ఆపరేషన్ అయిన 1 రోజు, 2వ రోజు, 3వ రోజు ఏ కాంప్లికేషన్స్ వస్తాయో దాన్ని ముందే క్యాచ్ చేసి పేషెంట్కి తగిన వైద్యం చేసి ఉంటే మనకు కొంచెం నష్టం జరిగేది కాదు. బట్ డాక్టర్స్ ప్రకారం ఇప్పుడు వరకైతే పేషెంట్ని అయితే మనం పోస్ట్ మార్టం ఇవన్నీ ఏం చేయలేదు. సో అకార్డింగ్ టు ఈ నాలెడ్జ్ ప్రకారం ఆవరేజ్ బతికిద్దాము అనే ఉద్దేశంతో ఆ బ్లడ్ క్లాట్ని తీసేస్తే ఎవరికైనా మన చెల్లికైనా మన వైపులకైనా పొట్టలో ఉన్న బ్లడ్ క్లాట్ బ్లీడింగ్ అయి ఉంటుంది కదా, అవి తీసేస్తే సేవ్ అయింది అనే ఒక ఇంటెన్షన్ తోటి వీళ్ళు సర్జరీ చేశారు. సో ఆ రికవర్ అవ్వలేకపోయింది. దాంతో ఆ పేషెంట్ ఎక్స్పైర్ అయింది. సో ఇది సర్జరీలు పేషెంట్ జరిపోయిన ప్రొసీజర్. నేనేంటంటే ఈ విషయానికి గవర్నమెంట్ మా డిఎండిఓ నన్ను ఎంక్వైరీ చేయమన్నారు. నేను ఎంక్వైరీ చేసిన ఈ పద్ధతులు ఏంటంటే ఫస్ట్ డాక్టర్ గారు రిజిస్ట్రేషన్, ఆయనకు హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా ఫస్ట్ నాకు కావాల్సింది. అది మన గవర్నమెంటే రిజిస్ట్రేషన్ చేసి ఉన్న హాస్పిటల్. రెండవది ఆయన చదువుకున్న క్వాలిఫికేషన్, ఆయన క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశాడు. మూడవది అతను సర్జరీ చేసే క్వాలిఫికేషన్స్ ఏవీ లేవు, ఆయన సర్జరీ చేయకూడదు.
కానీ ఈ కేసులో కూడా నా ఎంక్వైరీలో క్వాలిఫైడ్ జనరల్ సర్జన్ చేశాడు, అది క్వాలిఫైడ్ మత్తు డాక్టర్ గారిని పెట్టుకొని చేశాడు. సో ఆయన ఈ కేసును కూడా ఆయన సర్జరీ చేయలేదు. సో ఈ ఈ ఇక్కడ కింద టెక్నికల్గా ఈ ఫిజికల్గా ఈ హాస్పిటల్లో ఏం జరుగుతుందో ఏం జరిగిందనేది ఎంక్వైరీ చేసుకుని పోదామని వచ్చాను. సో ఇది పూర్తిగా మన యొక్క సత్తుపల్లి సెంటర్ కన్నా ఇంకా హైయర్ సెంటర్లో కొంచెం కేసు రిఫర్ చేసి అక్కడ ఏమన్నా మనకు సర్జరీ చేసి ఏమైనా ఉంటే పాపం కొంచెం న్యాయం జరిగేది. రెండోది ఇవన్నీ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు చేశారట, అది మరి పేషెంట్ అటెండర్లు కానీ డాక్టర్ గారు కొన్ని సంబంధం అండి. ఈ కేసు ఇలా ఇక్కడ జరగకూడదు, జరగడం అనేది మళ్ళీ డెత్ అయిపోయింది. అందుకు ఈ రోజు నుంచి మేము గవర్నమెంట్ నేను రికమెండ్ చేస్తుంది ఏంటంటే ఈ హాస్పిటల్లో మామూలుగా జనరల్ కేసులు చూసుకోవచ్చు, పేషెంట్లు చూసుకోవచ్చు, తర్వాత వచ్చేసి జ్వరాలు ఇవి పెట్టుకోవడానికి ఎంబీబీఎస్ ఎలిజిబిలిటీ ఉంది. కానీ సర్జరీ చేయడానికి ఏ విధమైన పర్మిషన్ ఇవ్వము. సర్జరీ థియేటర్ అనేది ఆయన హాస్పిటల్కి ఎలిజిబిలిటీ లేదు. ఇది ఖచ్చితంగా నేను గవర్నమెంట్ రికమెండ్ చేస్తాను. సర్జికల్స్ అనేవి జరుపుకొని చూస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.